గాజాలో పరిస్థితులు రోజురోజుకు దయనీయంగా మారుతున్నాయి. దాడుల కన్నా ఆకలి బాధతోనే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. పేదరికం, నిరుద్యోగం తర్వాత ఇప్పుడు ఆహార కొరత పెను విపత్తుగా మారింది. బాంబు దాడితో సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నాయి. ఫలితంగా ఆహార లభ్యత చాలా తగ్గిపోయింది. ఈ క్రమంలో 2.2 మిలియన్ల మంది కరువంచున ఉన్నారు అని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. జవాలియాకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజా సిటీలోని ఆసుపత్రిలో పోషకాహార లోపంతో 2 నెలల పాప చనిపోయింది. ఈ యుద్ధం కారణంగా గాజాలో ఇప్పటివరకు కనీసం 29,606 మరణించినట్లుగా గాజా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆహార కొరత కారణంగా సరఫరా తగ్గిపోయింది. దీంతో వాటి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కిలో బియ్యం 7 షెకెళ్లు 121 రూపాయల నుంచి 1260 రూపాయలకి పెరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెద్దవాళ్లం కాబట్టి ఎలాగో అలా ఆకలిని ఓర్చుకోగలం, కానీ చిన్నపిల్లలు ఆకలిని ఎలా తట్టుకుంటారు అని తడారిన గొంతులతో ప్రశ్నిస్తున్నారు అక్కడి బాధితులు. వైమానిక దాడులతో కాకుండా ఆకలితో చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉందని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవటం కారణంగా పిల్లల్లో ఆకలి చావులు పెరగవచ్చని యూనిసెఫ్ ఇప్పటికే హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో గాజాలో 2 ఏళ్లలోపు వయసున్న 6 ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఆకలికి తట్టుకోలేక పశుగ్రాసం, గడ్డిని సైతం తింటూ ఉండడం గమనార్హం. ఆహార కొరత కారణంగా ప్రజలు సహనం కోల్పోతున్నారు. కోపం పెరిగిపోతోంది. ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. రోడ్లపై గుంపులుగా వచ్చి నిరసనలు చేస్తున్నారు.